వాపోయారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా అండి ప్రజలారా? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే కాదు, కేసీఆర్ కిట్ ఇయ్యలే, దాంతోపాటు రైతు రుణమాఫీ చేయలే, పూర్తిగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా ఇయ్యలే, రైతుకు సంబంధించిన బీమా ఇస్తలేదు, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్నింట్లా నామాలు పెట్టింది. ఆ తర్వాత అన్ని వర్గాలకు కూడా పెడుతుంది. ఈ ఒక్క వర్గమైన ఏం లేదు కానీ రైతులను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే వేరండి, ఇది కల్తీ కాంగ్రెస్ రాజ్యం అండి. కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ కాంగ్రెస్, రెండోది తెలంగాణ కాంగ్రెస్, దాంతోపాటు మూడోది కల్తీ కాంగ్రెస్, నాలుగోది కూడా ఉన్నది, 4 ఉన్నాయి. ఇంకోటి నిజమైన కాంగ్రెస్. ఇన్ని కాంగ్రెస్లో ఒక కాడ ఎట్లుంటాయి చెప్పుర్రి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సముద్రం దాంట్లో ఏదైనా ప్రశ్నించవచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది ఒకప్పుడు ఉండే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా హుకుం అయిపోతుంది. ఇక మన మంత్రులు ఏమో మాట్లాడుతున్నారు. బచ్చన్న నీ చెప్పిన కదనే, నీ చేతిలో ఏమి లేదే, మొత్తం ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించి బచ్చన్న పాపం ఎంత కష్టపడ్డ ముఖ్యమంత్రి, ఇక భవిష్యత్తులో అవుతాడు కావచ్చు కానీ ఇప్పుడు బచ్చన్నను మాత్రం అనవసరంగా ఏంటంటే గుంజుకొచ్చి కాంట్రవర్సీలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా ఇప్పట్లో కష్టమే, సబ్ కమిటీలో కుదరదని ఏకాభిప్రాయం, మరోసారి భేటీ అవ్వాలన్న నిర్ణయం ప్రస్తుతానికి విశ్లేషణకే పరిమితం. రైతు భరోసా కొండలకియం, గుట్టలకియం, రాళ్లకియం, చెట్టుకియం, పుట్టకియం, బండకియం, రోడ్డుకియం, కాల్వకియం, దాంతో పాటుగా వేటికి ఇయ్యమన్నట్టుగా ఈ నినాదం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. సరే మీరు ఇయ్యకూర్రి, మీరు దేనికి ఇయ్యమంటానా? భూమికి ఇయ్యి, భూమిలో పంటకి ఇయ్యి, ఆ భూమిలో చదును చేసిన పంటలలో ఏ పంట ఎత్తాలో చూసి ఇయ్యి, లేకపోతే కండ్లను గిట్లా పెద్దగా చేసి చూసన్ని ఇయ్యి అంటున్నారు రైతాంగం. ఇప్పుడు రైతులు ఏమంటలేరు, మేము ఆల్రెడీ పంటలు అన్నీ కూడా సాగు చేస్తున్నాం, మా పంటలకి ఇయ్యమని అడుగుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన స్కీమ్లను అమలు చేయమంటున్నారు. మేమేం గుట్టలకి ఇవ్వమంటలేను, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇవ్వమంటలేను, లేకపోతే వెంచర్లు వేసిన వాళ్ళకి ఇవ్వమంటలేను, రైతులకే ఇవ్వమని చెప్తున్నా. దానికి గిన్ని రోజులా అండి? ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే 24 గంటలు కట్టదు. ఒక రైతుకు న్యాయం చేయాలంటే ఇన్ని రోజులు ఎందుకు పడుతుందా మంత్రులారా? మీకంటే 100 ఎకరాలు ఉన్నాయి, మీకంటే ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీకంటే ఆర్థికంగా ఉన్నాయి. పాపం రైతుకి ఏముంటుంది? బుక్కడి బువ్వ కోసం నేల తల్లిని నమ్ముకొని నేలను ముద్దాడి ఆ నేల తల్లితోనే ఆ నేల తల్లిలోనే జననం, ఆ నేల తల్లిలోనే మరణం ఉంటుంది రైతుది. పాపం ఆ రైతుకు బుక్కడంత సాయం చేయంటే చేస్తలేదు. పూటకో మాట నేనేం కట్రామని నేనే పిట్టలు దొర్రని వెనకట వచ్చి ఉంటుంది కదా, అట్లా అయిపోయి పూటకో మాట మారుస్తున్నారు మంత్రులు. ఏ పూట పొద్దుగాల మాటనే, మధ్యాహ్నం పూటనే, రాత్రి మాటనే, 3 పూటలకు 3 మాటలు అయిపోతున్నాయి. ఇక మీ ఏది నమ్మాలి అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. దాని గురించి సమాధానం లేదా? ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని చూడరు. సీతక్క సొంత జిల్లాలో గిరిజనులకు అందని విద్య, 4 నెలలుగా టీచర్ లేని వైనం, ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకొని ITTDA. ఏంది సీతక్క? ఇక సీతక్క గురించి నేను 4 వ్యాఖ్యలు ఖచ్చితంగా చెప్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగానే నన్ను అరెస్టు చేసిన తరుణంలో నేను చెప్తున్నా, బహుశా ఆయన పేరు ఏసీపీ అనుకుంటా, ఏసీపీనో నాకు తెలియదు. అయితే నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఏంది అంటే ఆడికి వెళ్ళంగానే మీరు సీతక్క మీద వీడియోలు పెట్టిరట కదా,